రోజు మాట్లాడతాం కదా, మాట్లాడితే అక్కడ తెలిసిన వాళ్ళు పుష్ప 3లో కూడా నీది ఇంకొంచెం మంచి క్యారెక్టర్ ఉండొచ్చు అన్న, ఇంకా మంచిది కదా అని ఉంటాయి. ఆబ్వియస్లీ సార్ ఎలాగైనా సరే ఇస్తారు, అదైతే కన్ఫర్మ్. ఆయనకి మైండ్ లో ఒకసారి పలానాడు మంచి పెర్ఫార్మర్ అని తెలిస్తే ఇంకా ఆయనతో కంటిన్యూ అవుతాం, అదైతే గ్యారంటీ. అంటే పుష్ప 3 అనే కాదు, నెక్స్ట్ ఆయన ఏ సినిమా చేసినా కూడా మనం ఆ టైంకి వెళ్ళి అంటే గుర్తు చేయాలి, మనం కనిపించాలి ఆయనకి. వాళ్ళు 100 పనుల్లో ఉంటారు, మనం మన పని చేయాలి, వెళ్ళి సార్ అదే సార్ నెక్స్ట్ సినిమా అనే టైప్లో వెళ్తే ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అయితే ఇస్తారు. ఓకే, సో మొత్తానికి ఓవరాల్గా అన్న పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా దగ్గర నుంచి చూశారు, అందులో యాక్ట్ చేశారు కాబట్టి, సో ఒక మంచి మలుపు తిరిగే క్యారెక్టర్లో యాక్ట్ చేశారని చెప్పి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, సో ఎలా ఉండబోతుంది చూసే ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అంటే ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇది మన టు బి ఫ్రాంక్గా మన తెలుగు సినిమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ ఇది మనం ఎక్కడెక్కడ గ్లోబల్ రేంజ్లో వెళ్ళింది అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ మనందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా. సో ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఇదైతే గ్యారంటీ. నేను చూసే అక్కడక్కడ కొన్ని సీన్స్ డబ్బింగ్లో కానీ అండ్ వేరే వాళ్ళు రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చెప్పడం ఇవన్నీ చూస్తే మాత్రం, అండ్ మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాం కదా, పెద్ద ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు, అసలు జాతర సీన్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తున్నారు. ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదైతే గ్యారంటీ. సినిమాలో థియేటర్లో ఎవరైతే కూర్చుంటారో ఒక్కరు కూడా ఇంకా సీట్లో ఇంకా వేరే థాట్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ 10 minutesకి ఎవ్రీ 15 minutesకి సీన్ హైప్ సీన్ ఉంటుంది అని చెప్తున్నారు కదా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా మరి అలాగైతే ఇంకేముంటుంది, ఇంకా సీట్లు తెరలు చెరగాల్సిందే. సో ఖచ్చితంగా డెఫినెట్గా బాగానే ఉంటుంది అండ్ బ్లాక్ బస్టర్ ఇది. అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా ఇది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది గ్లోబల్ రేంజ్కి వెళ్తుంది కాబట్టి మన సినిమా మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో మనం ఉన్నాము, ఏదో ఒక పార్ట్ కింద మన ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఉన్నాం, ఇంత గొప్ప సినిమాలు ఎంత మంచి గొప్ప వ్యక్తులు డైరెక్టర్లు ఉన్నారంటే వీళ్ళ మధ్యలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, లిటరలీ చాలా హ్యాపీ. ఓకే, సో నిన్న కాక మొన్న ఒక సాంగ్ వచ్చింది పుష్ప, నెక్స్ట్ లెవెల్ బీభత్సంగా ట్రెండ్ అయిపోయింది. సో అందులో కూడా మీరు యాక్ట్ చేస్తారు అని చెప్పి నేను అంటే యాక్చువల్లీ అందులో అందరూ ఉంటారు. అది యాక్చువల్ ఒక ఆ సీన్ ఏంటంటే మొత్తం అందరూ ఆర్టిస్టులు ఉండే సీన్ అనమాట అది. దాని తర్వాత ఒక చిన్న పార్టీ అనమాట, అది పార్టీ సీన్ లాగా అనుకుంటుంది. సో అందులో ఉంటారు, అందులో నేను కూడా ఉన్నాను అనమాట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఉన్నాను ఏంటి అనేది తెలుస్తుంది, ముందు నేను చెప్పను. సో ఆ సాంగ్ కూడా బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది. ట్రోల్ కూడా అయిందా? ఎస్. ఏం మరి ట్రోల్ సంగతి తెలియదు. ట్రోల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేగా ట్రోల్ అయింది. ఎక్కడ పోయినా అదే మనకి వింటూ ఉన్నాము. సో అందరూ రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఒకసారి ఆ సాంగ్ పాడతారా మా కోసం? ఎందుకంటే ఆ సాంగ్ కి సంబంధించి మీరే పాడాలి, సాంగ్ మీరే పాడాలి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు పాడించినానో జనాలకు అర్థమవుతుంది. అండ్ లిటరలీ అంటే ఆ లిరిక్స్ అంత తెలియదు, కొంచెం లేడీస్ టైప్ ఆఫ్ పాడే సింగింగ్ కదా. సో నార్మల్గా జస్ట్ చిన్న హమ్ చేస్తాను అనమాట. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో, కిసిక్ బాగుందన్న పేరు ఆలకటా సంథింగ్ ఏంది అది కిసిక్ అనేది ఉంది. అదా ఏమో మరి తెలియదు, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, మరి మనకి తెలియదు అది ఏంటి అనేది. నేనేమనుకుంటా అంటే ఇట్లా క్యాప్చర్ ఏదో అని చెప్పి నేను అనుకున్నా, తెలియదు. సినిమా రిలీజ్ అయితే చూడాలి మీరు అన్ని చెప్పి కూడా. ఓకే, సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్న. డెఫినెట్ గా బ్రో, డెఫినెట్ పక్క టైం ఇవ్వాలి. సో దీనికి మనం ఆ రోజు ఆన్సర్ ఇవ్వాలి. దీని ఇప్పుడు ఈ ఆన్సర్లు మీకు ఏవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మనం కూడా ఒక పార్ట్ 2 అని తీయచ్చు. ఓకే, సో అన్న ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, సో ఫ్యామిలీ సపోర్ట్ మోస్ట్, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని మనం ఈ స్థాయికి రాలేం, ఎదగలేము కూడా వాళ్ళ ఆశీర్వాదం లేని. సో మీ తల్లిదండ్రులకి ఏం చెప్తారన్న? ఇక్కడ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూస్తున్నారు కాబట్టి. సో వాళ్ళకి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎక్కువ ఫ్యామిలీ అంటే ఎక్కువ అటాచ్మెంట్, అంటే అందరికీ ఫ్యామిలీస్ అంటే అటాచ్మెంట్ ఉంటుంది. బట్ నాకు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. అంటే ఇప్పుడు నేను ఎంత పెద్దోడు అయ్యాను కానీ చిన్నపిల్లలకి అమ్మ నన్ను వదిలేస్తారంటే కొంచెం ఏడుస్తారు కదా. సో అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా సినిమాలో ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయి, అవకాశాలు రావు అంటారు కదా, ఇవన్నీ చాలా చిన్నవి. నాకు చాలా బిగ్ స్ట్రగుల్ ఏందిరా అంటే మమ్మీ డాడీని వదిలేసి ఉండడం బిగ్ స్ట్రగుల్. అది ఎక్కువ ఫేస్ చేశాను నేను. అంటే అర్ధరాత్రి పడుకుంటే వాళ్ళే గుర్తొచ్చేవారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను నేను, స్కూలు కాలేజు అన్నీ ఇంట్లోనే. మధ్యలో 2 years నేను వైజాగ్ వెళ్ళా, హాస్టల్లో చేసా అంతేగాని మిగతా చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే అటాచ్మెంట్. సో నాకు హోమ్ సిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అసలు నేను అవకాశాలు వచ్చాయా రావా అవన్నీ సెకండరీ.
మమ్మీ డాడీని వదిలేసి ఉంటున్నాను అనేది బిగ్ థింగ్. రోజు ఏడ్చివ్వండి నేను. సో అంత పెద్ద స్ట్రగుల్. అండ్ ఈ రోజు నేను హార్డ్ వర్క్ చేశాను, మొత్తం సక్సెస్ అయ్యాను, ఇదంతా పక్కన పెడితే మోర్ దెన్ మై హార్డ్ వర్క్ నేను ఏం ఫీల్ అవుతానంటే మా మమ్మీ డాడీ అండ్ మా అన్నయ్య బ్లెస్సింగ్సే ఎక్కువ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, అది తెలుసు. అంటే ఆబ్వియస్లీ మన అమ్మా నాన్న అంటే మనకు ఆ ప్రేమ అభిమానం ఉంటుంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉండి నేను ఈ సక్సెస్లో ఉన్నానేమో అని ఫీల్ అవుతుంటాయి. ఓకే. సో ఇంకొకటి, సో తల్లిదండ్రులు మనము దొంగతనం చేసిన, తప్పులు చేసిన, ఒప్పులు చేసిన వాళ్ళు మనం కన్నారు కాబట్టి వాళ్ళని ఆబ్వియస్లీ సపోర్ట్ అనేది. ప్లస్ ఇంకోటి, ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్టింగ్ వస్తుందో రాదో, ఛాన్స్ వస్తుందో రాదు. ఎందుకంటే కొన్ని వేల మందిని మనం చూస్తున్నాం. సో కృష్ణనగర్ రోడ్లపైకి వెళ్తే వాళ్ళకి టైంకి తిండి లేని అలాంటివి తలుచుకుంటేనే చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళు మంచిగా ఉన్నా మనకంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, లైక్ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, అరే చెట్టంత కొడుకు ఎదిగిండు కానీ సంపాదిస్తలేడు, సినిమా పిచ్చి ఏంది రోడ్లపైన తిరుగుతున్నా అని చెప్పి కూడా ముఖ్యంగా మీ సినిమా వాళ్ళని అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ అది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అండ్ అది తప్పేం లేదు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇండస్ట్రీకి ఉండే టాక్ ఎటువంటిది నార్మల్గా ఇప్పుడు ఎవరైనా వెళ్తే, ఎందుకంటే అందులో సెక్యూరిటీ ఉండదు కదా అనే ఫీలింగ్తో ఆబ్వియస్లీ ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీ కాకపోయినా నేను బయట ఉండి వేరే ఇండస్ట్రీలో ఉంటే నా ఫీలింగ్ అదే అయ్యి ఉండొచ్చేమో. సో అది నేను తప్పు పట్టను. ఈవెన్ చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ ఏం ఇండస్ట్రీ అది ఇది అని అంటారు, కానీ తప్పు లేదు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైతే మన గురించి అరే ఇండస్ట్రీ ఏంటి ఇది అంటారో మళ్ళీ వాళ్ళే వచ్చి మనోడరా అంటారు. సో ఎప్పుడైతే నువ్వు పడే మాటలు ఎటువంటివి అయితే ఉంటాయో దీని సక్సెస్ కూడా అలాగే ఉంటుంది, దానికి డబుల్ ఉంటుంది సక్సెస్. సో అది పడ్డంలో తప్పులేదు. ఇంకొకటి అన్న, ఈ జూనియర్ ఆర్టిస్ట్లకు కానీ లేకుంటే సైడ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకు కూడా సో పిల్లని ఇవ్వరు అంటారు. పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకదు అంటారు. మరి ఇవన్నీ ప్రాబ్లమ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అది ఎవరికైనా ఉంటుంది. అదే నుంచి ఇది కూడా యూనివర్సల్ ట్రూతే. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చెల్లో అక్కో ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఏం చూస్తామనంటే, అరేంజ్డ్ మ్యారేజ్ అనే కదా, లవ్ మ్యారేజ్ ఒక ఇంట్లో చెప్పినా ఫస్ట్ బేసిక్ పేరెంట్స్ ఏం చూస్తారంటే సెక్యూరిటీ ఉందా లేదా. ఎందుకు సెక్యూరిటీ ఉందా లేదా చూసుకుంటారంటే తప్పు లేదు చూడడంలో. అది చూస్తే కదా ఫస్ట్ బేసిక్ మన క్యారెక్టర్ వల్ల గొడవల తర్వాత చిన్న చిన్న చిటికి ఉంటాయి. ఫస్ట్ బేసిక్ దీనివల్ల గొడవ స్టార్ట్ అయిపోద్దని భయం ఎవరికైనా ఉంటుంది. అంటే డబ్బు లేదు, సరిగ్గా చూసుకుంటాడా లేదా, వీటితోనే ముందు స్టార్ట్ అయిపోద్దేమో గొడవని. సెక్యూరిటీ చూసుకుంటారు, మా కూతురు బాగుండాలి అనే ఆబ్వియస్లీ అమ్మ నాన్న ఎవరికైనా ఉంటుంది. ఓకే, నాకు ఒక చెల్లి ఉందంటే నేను ఫిలిం ఇండస్ట్రీ వాడికి ఇవ్వాలి అంటే చూస్తా ఫస్ట్ వెల్ సెటిల్డా కాదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనా కాదా అని, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా అని చూస్తాం. అలాగే చూడడంలో తప్పు అయితే లేదు. కానీ అవి కాకుండా వేరే నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతాడేమో, తాగుతాడేమో, ఇంకోటి ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేది అది ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ నిజంగా తాగాలని ఉంది, ఇటు తాగుపోతాడు. ఈ పర్సన్ నిజంగా అమ్మాయిలతో తిరగాలని ఉంది, ఆడి పర్సనల్ థింగ్ అని ఉంటే మాత్రం ఆడి ఇండస్ట్రీలో ఉండేటి బయట ఏ పని చేసుకుంటేటి ఆడు చెడిపోతాడు ఖచ్చితంగా. ఈ మైండ్ సెట్ లేదు అనుకున్నాడు, ఆడి ఇండస్ట్రీలో కాదు తీసుకెళ్ళి ఆడిని ఎక్కడో మనం ఏమంటారు ఒక దీంట్లో చెత్తలో పడేసినా కూడా ఆడు మంచిగానే ఉంటాడు, ఆ చెత్తలో నుంచి కలవ పువ్వు వచ్చినట్టు. సో అది నేను అంటున్నా. సో ఆ ఇండివిజువాలిటీ ఎలాగ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫ్యామిలీ, పర్సనల్ అంటోడు, ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లని ఇద్దాం అనే యాంగిల్ గా వచ్చారు అని అంటే తర్వాత ఆ రేంజ్ మళ్ళీ సక్సెస్ అయితే అది వేరే ఉంటుంది కదా. అప్పుడు ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ హ్యాపీ, నేను అంటుంది అది. బట్ అలాగని చెప్పి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయకుండా వాళ్ళు భయపడినా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ డౌట్తో ఎవరు ముందుకు రాకూడదు. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనిషి ఎలాంటోడు, ఫ్యామిలీ ఎలాంటిది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది అని అంటే వాళ్ళలో ఆలోచన మంచిగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఎప్పుడైతే మంచిగా ఉందో ఆడు ఈరోజు మన సక్సెస్ అనేది మన మీద డిపెండ్ అయి ఉండదు. మనం చేసే పనులు కూడా మన మీద డిపెండ్ అయి ఉండదు, వేరే వ్యక్తులతో డిపెండ్ అయి ఉంటుంది. బట్ కొన్ని మనం చేసే పనులు మన ఆలోచనతో డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచన మంచిది కాబట్టి వీడికి యూనివర్స్ సరిగ్గా సపోర్ట్ ఇప్పుడు లేదు, బట్ ఈ ఆలోచనలు మంచిది కాబట్టి ఏదో ఒక రోజు వీడి సపోర్ట్ చేస్తే వీడి సక్సెస్ అవుతాడు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా వీడి ఆలోచన మంచిదే కాబట్టి వీడి లో స్టేజ్ లో ఉన్నా కూడా వాళ్ళని బాగా ప్రేమగా చూసుకుంటాడనే వ్యక్తి తెలుసుకోవాలి. అదే పాయింట్, మెయిన్ థింగ్ అదే. బట్ మనం ఏంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ చూస్తాం, డబ్బులు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయి, అది చూడండి తప్పే లేదు, అసలు డబ్బులే చూడాలి, డబ్బులు చూడకుండా అవ్వదు. కానీ అదే మెయిన్ పాయింట్ కాదు, దాంతోపాటు మిగతా కూడా బ్యాలెన్స్ పర్సనాలిటీ, మనిషి ఎలాంటి ఇది కూడా చూడాలి. అది ఉంది అని అంటే కళ్ళు మూసుకుని ఇవ్వచ్చు, అసలు టెన్షన్ లేదు. ఓకే, సో చివరిగా అల్లు అర్జున్ గారి గురించి, మీ బన్నీ గురించి ఏం చెప్తావు చివరిగా? బన్నీ అన్న గురించి చెప్పాలి అని అంటే లిటరలీ ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంటే. నాకు 20 years నేను ఆర్య సినిమా దగ్గర నుంచి ఫ్యాన్ కాబట్టి ఈరోజు ఇది ఫ్యాన్ బాయ్ మూమెంటే. ఎప్పుడైనా కూడా మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తులు ఉంటే,
ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లోన మంచి కెరియర్ మనల్ని పోస్ట్ చూస్తుంటాం, లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంటుంది అంటాం కదా. అది ఎందుకు అలా ఉంటుందంటే ఇక్కడ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, ఈ అభిమానులు ఎంతమంది ఉంటారో, నేను అది నమ్ముతాను అనమాట. ఎక్కువ మన ప్రేమ అనేది ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ మంది ఉంటే అవతల వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, అర్థమైందా? సో అక్కడ మ్యాటర్ ఏంటంటే అలాగా ఎప్పుడు ఇలాగే సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటూ బన్నీ అన్న మనల్ని అందరినీ అలాగ ఎంటర్టైన్ చేస్తూ, అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది పక్కన పెడితే ఆబ్వియస్లీ నేను యాజ్ అన్ యాక్టర్గా నేను సంపాదించుకుంటాను, నేను ఆర్టిస్ట్ చేస్తున్నా. బట్ యాజ్ ఎ ఫ్యాన్గా మనం అక్కడికి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఏంటి సినిమా ఎలా పిచ్చి అయిపోతుంటాం. ఆ ఫీలింగే వేరేది. ఆ ఫీల్ ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉన్నోడికి తెలుస్తుంది. అది అలాంటి వాళ్ళ గురించి అసలు వాళ్ళు జీవితాంతం మనం సినిమాలు తీస్తూనే ఉంటే చూడాలి. వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి, సక్సెస్ఫుల్ పొజిషన్లో లైఫ్ లాంగ్ ఉండాలి, మనకు అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అనే ఫీలింగే. సో బన్నీ అన్న మీద కూడా నాకు ఇదే ఫీలింగ్. అండ్ నాట్ ఓన్లీ బన్నీ అన్న, మిగతా ఆర్టిస్టులు నేను చెప్పే కదా, సినిమాలో ఎంత పెద్ద హీరోలు చిన్న హీరోలు ఎవరున్నా కూడా సినిమాకి ఫ్యాను. సినిమా కానీ పగిలిపోయింది అని అంటే మాత్రం ఇంకా నేను ఈ బన్నీ అన్నకి ఎలాగైతే విజిల్ చేస్తానో ఆ సినిమాకి అలాగే విజిల్ వేస్తా. అది ఏ హీరో అని ఎవరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను అనమాట. సో అలాగే ఏ సినిమా అవని వేరే హీరోలు పక్క స్టేట్ నుంచి వచ్చిన హీరోలకు కూడా మనం ఫ్యాన్స్ అయిపోతుంటాం ఆ సినిమాలు చూస్తే, అంత బాగా చేస్తారు వాళ్ళు. సో సినిమా హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆబ్వియస్లీ అలాగా ఆర్టిస్టులు ఆ యాక్టర్స్ అందరూ కూడా హెల్దీగా బాగుండి సినిమాలు తీస్తూ ఉంటే మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, మనం కూడా హ్యాపీగా ఉండగలం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ లెవెల్ అంటే వ్యూవర్స్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ప్లే చేసిండు పుష్ప 2 మూవీలో. సో ఒక మంచి గుర్తింపు అయితే వస్తుంది. గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నా. ఆ 90% నాకైతే హోప్ అయితే ఉంది, ఓకే దేవుడి దయ వల్ల. సో నెక్స్ట్ చాలా బిజీ స్కెడ్యూల్